అక్కడ ప్రార్థన చేస్తారు. వేరే వాళ్ళు వాళ్ళ బంధువులు స్నేహితులు అందరూ కలిసి వాళ్ళు ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు. హల్లెలూయా. మనం ఏం కలిసి ఉండాలి తెలుసా? సావాసం కలిగి ఉండాలి. సావాసంలో ఉన్న మహిమ ఎలాంటి తెలుసా? ఒక్కడు ప్రార్థన చేస్తే అక్కడ వరకు ఆగింది, కానీ ఒక సావాసం కలిగిన ప్రార్థన చేస్తే, సావాసం కలిగిన నలుగురు కూడి ప్రార్థన చేస్తే ఒక అద్భుతం దేవుడు కార్యాలు చేస్తాడు. అందుకే ఇప్పుడు పేతురు సంఖ్యలో అక్కడ వేసిన సంఘం అంతా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక అద్భుతం చేశాడు. అందుకే అంటాడు, ఎక్కడైతే 2 లేదా 3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2వ మాట చదువుకున్నాం. యోహాను సువార్త, 1 యోహాను సువార్త 1:3. యోహాను 1 యోహాను సువార్త. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దాన్ని విని దాన్ని మీకు తెలియజేస్తున్నాము. 1 1:3. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం ఎలా ఉందంట? తండ్రితో కూడా ఉన్నది. కుమారుడైన క్రీస్తు యేసు కూడా ఆయనతో సహవాసం. అలాంటి తండ్రితో ఆయన సహవాసం చేసి ఉన్నాక కుమారుడితో సహవాసం చేసి, ఏ సహవాసం కలిగి ఉన్నారు? తండ్రితో కూడా సహవాసం చేయాలంట. ఏంది? కుమారుడితో కూడా సహవాసం చేయాలి. అందుకే మన సహవాసం లోకలతో కాదు, లోకస్తులతో కాదు. సహవాసం ఎలా ఉండాలంటే దేవుడితో సహవాసం కలిగే వారిగా ఉండాలి. దేవుడు కుమారుడితో సహవాసం చేసేటట్లుగా ఉండాలి. హల్లెలూయా. ఇంకొక మాట చదువుకున్నాం. 2 కొరింథీయులు 13:14 ఒకసారి చదువు. ఇదిగో ఈ 3వసారి మీ ఎదురుకు వచ్చినప్పుడు సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారంగా ఉన్నాను. మీ సొత్తును కాదు మిమ్మల్ని కోరుతున్నాను. ఆయన యేసుక్రీస్తు కృపయు, ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము నీ అందరికీ తోడై ఉండును గాక. ఏ సహవాసం కలిగి ఉండంటే పరిశుద్ధాత్మ సహవాసం. మన జీవితంలో పరిశుద్ధాత్మ సహవాసం కలిగి ఉంటే, అంటే మనుషులతో కాదు, లేదా లోక సంబంధాలు కాదు, బంధువులతో కాదు, స్నేహితులతో కాదు, ఏ సహవాసం కలిగి ఉండాలంటే దేవుడితో సహవాసం కలిగి ఉండి, ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉండి, ఇదిగో పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉంటే మన జీవితాలు ఎంత రమ్యంగా మార్చబడితే తెలుసా? అందుకే సహవాసం కలిగి ఉండడానికి మోషే కొండపైకి వెళ్ళాడు. అక్కడ ఉన్న బంధువులతో సహవాసం చేయలా, లేదా రక్త సంబంధులతో సహవాసం చేయలా. అదిగో విడిపింపబడ్డాం కదా, వచ్చేసాం కదా అని సహవాసం చేయట్లే. ఇవన్నీ గుర్తుపెట్టుకుని కొండ మీదకి వెళ్ళి దేవుడితో సహవాసం చేస్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మొర పెడుతున్నాడు, ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, రోధిస్తున్నాడు. కానీ అక్కడున్న ప్రజలేమో వాళ్ళ సహవాసం ఎలా ఉందంటే ఒకరు తాగుతున్నారు, తిరుగుతున్నారు, నోటికొచ్చింది మాట్లాడుతున్నారు, ఏం చేయాలో తెలియక ఒక బొమ్మ తయారు చేసుకున్నారు. ఇగో ఈయనే మన దేవుడు, ఈయనే మన దేవుడు అని ఆ సహవాసం ఉన్నారు. మోషే అయితే దేవుడితో ఉన్నాడు, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, దేవుడితో కలిసి ఉన్నాడు, దేవుడి కొరకు ఆరాటపడుతున్నాడు, దేవుడి కొరకు ఒక వైరాగ్యం కలిగినట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. అందుకే తన జీవితంలో ఆయన్ని చూడలేకపోయారు. కారణం ఆయన దేవుడితో సహవాసం చేస్తున్నాడు కనుక వీళ్ళు ప్రజలకు
వేరే దానితో సావాసం చేస్తున్నారు కనుక తన జీవితంలో ఒక అద్భుతమైన కార్యం ఆయన మోషేని చూడలేకపోయారట. ఎందుకు చూడలేకపోయారో, ఆయన ముఖం ఎంత రమ్యంగా మార్చబడుతుంది, ఆయన ముఖం ఎంత అద్భుతంగా ఉంది, ఎంత తేజస్సు కలిగి ఉందంటే ఆయన దేవుడితో సావాసం చేస్తున్నాడు కనుక, దేవుడి సన్నిధిలో ఉన్నాడు కనుక, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు కనుక, ఒక ఆరాటం కలిగిన, ఒక భక్తి కలిగిన విశ్వాసంతో ఆయన ఎదురు చూస్తున్నాడు కనుక అందుకే ఆయన జీవితం మార్చబడింది. ఎందుకంటే కొంతమంది ఎన్ని మేకప్లు వేసుకొని ఎంత చేసుకున్నా ఏ తెల్లగవరు ఏమవరు, వాళ్ళ ముఖాల్లో ఏ తేజస్సు కనబడదు. కనుక వీళ్ళు అదే ఏదో చేద్దాం నలుగురు కూడుకుని బొమ్మను తయారు చేసుకున్నారు. అదే మోషే ఒక్కడే పైకి వెళ్ళాడు కనుక, దేవుడితో సావాసం కలిగి ఉన్నాడు కనుక తన జీవితం ఒక అద్భుతంగా మార్చబడింది. ఆయనకు వైరాగ్యం వచ్చింది, వైరాగ్యం మంట వచ్చింది. తన జీవితంలో దేవుడి మీద ఆధారపడ్డాడు కనుక దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. మోషే ద్వారా ఎన్నో సూచక్రియలు చేశాడు, ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. అందుకే మన జీవితంలో ముందే ఎరిగి ఆయన మోషేని ఏర్పరచుకున్నాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఇదిగో కానా విందులో ఆయన అద్భుతం చేసినట్లుగా ఆయన జీవితంలో ఒక అద్భుతం చేశాడు. కావాల్సిన ప్రతి ఒక్కటి ఇచ్చాడు. ఇప్పుడు చెప్పులు వేసుకుంటే మా అంటే ఇప్పుడు 2-3 నెలలు అవుతుంది, 200 ఏంటిదే 2-3 నెలలు వస్తుంది. కానీ ఆ కాలంలో ఎంత అద్భుతం! అసలు బట్టలు నలగలేదు, చెప్పులు అనగలేదు, కావాల్సిన ఆహారం ప్రతి ఒక్కటి దేవుడు సమకూర్చాడు. ఎవరి ద్వారా చేశాడు? ఈ మోషే ద్వారా చేశాడు. మోషే ఏంటి? దేవుడితో ఉండాలి, మనుషులతో కాదు. మనుషులతో సావాసం చేస్తావా మన జీవితంలో ఏదో నష్టం. ఎవరితోనైనా మన కష్టం, మన బాధ, ఆవేదన అంతా చెప్పుకున్నామా అది నష్టపోతాం. వాడు పోయి వేరే వాళ్ళు చెప్తారు, వాడు పోయి ఇంకోళ్ళు చెప్తారు, అది మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. కనుక మన జీవితంలో దేవుడితో సావాసం చేశావా, దేవుడు అద్భుతమైన కార్యం మన జీవితంలో చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సావాసం, ఎలాంటి సావాసం ఉన్నాను. కొంతమంది అంటారు కదా, ఫ్రెండ్స్ అయితే వారు వీరవుతారు, మీరు ఆడవుతారని. అవునా? అందుకే సావాసం ఎలా అన్నారంట, మనం దేవుడితో కలిసి ఉంటే దేవుడు అద్భుతం మన జీవితంలో చేయనుగాక. ఇంకో మాట చదువుకుందాం. 1 కొరింథీయులకు 15:33 చదువుకుందాం.